సో, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది మీ థంబ్‌నెయిల్ చూసి ఈ టాపిక్ ఏంటో. సో, ఇప్పుడు మనకి ఇదే బర్నింగ్ టాపిక్ కాబట్టి దీని మీద ఒక చిన్న అనాలిసిస్ చేద్దామని నేను అనుకున్నాను. సో, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ టీఎఫ్ఐ కంప్లీట్‌లీ మూవ్స్ టు ఆంధ్ర? సో, కంప్లీట్‌గా టీఎఫ్ఐ అనేది ఆంధ్రాకి మూవ్ అయితే 2 రాష్ట్రాలు ఎలా ఎఫెక్ట్ అయితాయి అని ఒక చిన్న అనాలిసిస్ నేను చేశాను. సో, ఇందులో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే ప్లీజ్ క్షమించండి. మీకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను ఫ్యూచర్‌లో దాన్ని ఫాలో అయితాను. సో, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో, మీరు చూసే ఉంటారు. ప్రతిరోజు ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తుంది. సో, ఆంధ్ర నాయకులు కూడా మాకు ఇక్కడికొచ్చేయండి అది అని అంటున్నారు. ఆంధ్రాకొచ్చేయండి అని అంటున్నారు. ఎందుకలా అంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడు విడిపోయినప్పుడు ఇండస్ట్రీని తీసుకొచ్చి హైదరాబాద్‌లో పెట్టారు రాజకీయ నాయకుల సపోర్ట్‌తో. సో, అది హైదరాబాద్‌లో ఎస్టాబ్లిష్ అయిపోయింది కంప్లీట్‌గా. సో, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ చేయాలని అక్కడి నాయకులు అనుకుంటున్నారు. ఎందుకనుకుంటే వాళ్ళ బెనిఫిట్. ఎందుకంటే ఒకవేళ ఇండస్ట్రీ కంప్లీట్‌గా మూవ్ అయితే వాళ్ళకి ఆదాయం, వాళ్ళ రాష్ట్రానికి ఆదాయం అయితది. వాళ్ళ రాష్ట్రానికి పేరొస్తది. సో, అది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇంకా ఒక టీడీపీ నాయకులు కూడా రమ్మని స్వాగతిస్తున్నారు వీళ్ళు. సో, ఒకవేళ వీళ్ళు అక్కడికెళ్తే ఈ ఇండస్ట్రీని ఆంధ్రాకి తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది 2 రాష్ట్రాలకి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎఫ్ఐ అనేది వాళ్ళు ఎక్కడ పెడితే రాజమండ్రియా? సారీ అమరావతి. సో, హైదరాబాద్‌తో కంపేర్ చేస్తే ఆంధ్రాలో ఉన్న సిటీలో వైజాగే దగ్గరగా ఉంటది డెవలప్‌మెంట్‌లో. సో, వైజాగ్‌లో పెడతారని మీరు అనుకోవచ్చు. కానీ వైజాగ్‌లో పెట్టరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వైజాగ్ చాలా బ్యూటిఫుల్ సిటీ. చాలా బావుంటది. చాలా సినిమా షూటింగ్‌లు కూడా చేస్తారక్కడ. కానీ వెదర్ పరంగా చూస్తే అప్పుడప్పుడు హుదూద్ లాంటి ఇష్యూ ఎందుకంటే నేచురల్ కాబట్టి దాన్ని మనం ఎవరు ఆపలేము. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి నాకు తెలిసి అమరావతిలో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎందుకంటే అది కొత్త క్యాపిటల్. కాబట్టి వాళ్ళకు భూములు గాని, ప్లేస్ గాని ఈజీగా దొరికే ఛాన్స్ ఉంటది. వాళ్ళు అక్కడ గవర్నమెంట్ సహాయంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇలాంటి ఏరియాలు ఈజీగా వితిన్ నో టైమ్ ఈజీగా డెవలప్ చేస్తారు. వాళ్ళకి ల్యాండ్ కూడా ఈజీగా దొరికే ఛాన్స్ ఉంటది కాబట్టి నాకు తెలిసి అమరావతిలో ఎస్టాబ్లిష్ చేస్తారని నేను అనుకుంటున్నా. కానీ షూటింగ్ స్పాట్స్ కానీ ఆంధ్రాలో చాలా ఉన్నాయి షూటింగ్ స్పాట్స్. వైజాగ్, కోనసీమ చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని అలా వాడి ఈ ఎస్టాబ్లిష్ గాని హౌస్ పరంగా ఇక్కడ ఉంటారేమో అమరావతిని బేస్‌గా ఉంటారు. ఎందుకంటే ఫ్యూచర్‌లో క్యాపిటల్ అదే కాబట్టి వాళ్ళ క్యాపిటల్‌లో ఉంటే వాళ్ళకు అన్ని రకాలుగా ఉపయోగం ఉంటది కాబట్టి అక్కడ ఉంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతిలో స్టూడియో సెటప్ అదంతా జరుగుతుంటే ఏమైతది? రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా పెరుగుతది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ అనేది ఇప్పుడు తెలుగు వాళ్ళకి గాదు. ఇప్పుడు నేషనల్ వైడ్, గ్లోబల్ వైడ్‌గా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో, అక్కడ ఆటోమేటిక్‌గా రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతది. ఒక మూవీ తీయాలంటే 24 క్రాఫ్ట్స్ కావాలి కాబట్టి దానికి 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన అన్ని రకాల బిజినెస్‌లు అక్కడ స్టార్ట్ అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియోస్ గానీ, మ్యూజిక్ కంపోజింగ్ స్టూడియోస్ గానీ, థియేటర్స్ గానీ, లేదా థియేటర్ ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, అలాగే ఇంకా వరల్డ్ వైడ్ లైక్ మేబీ సమ్‌టైమ్స్ హాలీవుడ్ గానీ, అలాంటి ఫారెన్ ఇండస్ట్రీస్ కూడా స్టూడియోస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం అవుట్‌డోర్ తీయడం కొంచెం కష్టం. మొత్తం వీఎఫ్ఎక్స్ కాబట్టి ఇలాంటి వీఎఫ్ఎక్స్ స్టూడియోస్ గానీ, వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ గానీ సో, ఈ వీఎఫ్ఎక్స్‌కి సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ గానీ, సపోర్ట్ చేసే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ గానీ, సో, ఇలా చైన్ సిస్టమ్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటది. వస్తే ఎంప్లాయ్‌మెంట్ అక్కడ మనకు అందరికి తెలుసు ఆంధ్రాలో మూవీ లవర్స్ ఎంతలా ఉంటారో. చాలా టాలెంటెడ్ పీపుల్ కూడా ఉంటారక్కడ. సో, మనం చూసుకుంటే కమిటీ కుర్రాళ్ళు గానీ, ఇంకా చాలా రూట్ మూవీస్ కూడా ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటది. వాళ్ళకి హైదరాబాద్‌కొచ్చి ఇబ్బంది పడే కంటే వాళ్ళ లోకల్‌లో వాళ్ళక్కడ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళు ఈజీగా టాలెంట్ అనేది ఈజీగా దొరికేస్తది. సో, మంచి మంచి రైటర్స్ గాని, మంచి మంచి డైరెక్టర్స్ ఇంకా చాలా వచ్చే ఛాన్స్ ఉంటది. మంచి మంచి సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంటది. రూట్ మూవీస్ వస్తాయి ఇంకెక్కువ. కమర్షియల్ మూవీస్‌తో కంపేర్ చేస్తే రూట్ మూవీస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది. కమర్షియల్ మూవీస్ కూడా ఇంకా బీభత్సమైన టాలెంట్. కొత్త ఫ్రెష్ టాలెంట్, కొత్త ఫ్రెష్ స్క్రీన్ ప్లే అలాంటి ఫ్రెష్ టాలెంట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతది. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్‌లు ఉంటారు కదా! యూసఫ్‌గూడకెళ్తే 500 ఆర్టిస్ట్‌లు వ్యాన్‌లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. సో, అలాంటివి వాళ్ళకక్కడ ఛాన్స్‌లొస్తాయి. సో, వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ పెరిగే ఛాన్స్ ఉంటది. సో, మూవీ షూటింగ్ స్పాట్స్ ఉంటాయి కదా! కొత్త స్పాట్స్‌లో వీళ్ళు షూటింగ్ చేస్తారు. సో, దానివల్ల టూరిజం పెరిగే ఛాన్స్ ఉంటది. వాట్ నాట్ అన్నిట్లలో బెనిఫిటే. టూరిజం గానీ, ఎంప్లాయ్‌మెంట్‌లో గానీ, టాక్స్‌లో గానీ, మూవీస్, మ్యూజికల్ నైట్స్, కన్సర్ట్స్ ఎవ్రీథింగ్ అన్నిట్లలో ఆంధ్రాకి బెనిఫిటే తప్ప లాస్ అయితే ఉండదు. స్టార్టింగ్ స్టేజ్‌లో కొద్దిగా ఉంటది గానీ వితిన్ నో టైమ్ గ్రాడ్యువల్‌గా అంతా సెట్ అయిపోతదని నేను అనుకుంటున్నా. సో, ఆంధ్రాకైతే ఓవరాల్‌గా అయితే బెనిఫిటే తప్ప లాస్ అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పవన్ గారు సినీ ఇండస్ట్రీ కాబట్టి ఇంకా ఎక్కువ రాయితీలు ఇవ్వడం గానీ, అలాంటివి జరిగితే వాళ్ళకి ఇంకా ఈజీగా చాలా వితిన్ నో టైమ్ వాళ్ళు ఈజీగా మంచిగా డెవలప్ చేసే ఛాన్స్ ఉంటది. సో, కమింగ్ టు తెలంగాణ. సో, తెలంగాణలో నా ప్రకారం
హైదరాబాద్‌కి ఐటీ, ఫార్మా ఎంత ఇంపార్టెంటో సినిమా ఇండస్ట్రీ కూడా అంత ఇంపార్టెంట్. సో, అలాంటి సినిమా ఇండస్ట్రీ కంప్లీట్‌గా మూవ్ అయిపోయిందనుకుందాం. సో, దిస్ ఈస్ కంప్లీట్‌లీ హైపోథెటికల్ అజంప్షన్. సో, ఇది అయితదో అవ్వదో తెలీదు. నేను అయితే వాట్ ఇఫ్ అనే విధంగా నేను చెప్తున్నాను. సో, కంప్లీట్‌గా స్టూడియోస్ గాని ఇవన్నీ అక్కడికెళ్ళిపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ దీని చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ పడిపోయే ఛాన్స్ ఉంటది. సో, మన హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ చేయడం వల్ల చాలామంది హీరోలు ఇండస్ట్రీలో ఇక్కడికొచ్చి సపోజ్‌గా మనం చూసుకుంటే 'ప్రేమలో' మూవీ, 'కేరళ' మూవీ అని కూడా హైదరాబాద్‌కొచ్చి తీశారు. సో, ఎందుకు ఇక్కడ మంచి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన ఈజీగా క్యారీ గాని అవన్నీ ఈజీగా దొరికేస్తాయి అన్న ఆలోచనలో సో, సంథింగ్ వాళ్ళకి సపోర్ట్ ఉంటది కాబట్టి ఆళ్ళు హైదరాబాద్ వచ్చి ఈజీగా షూటింగ్ తీసుకొని వెళ్ళిపోయారు. సో, ఫ్యూచర్‌లో ఇక్కడ అందరూ అటెళ్ళిపోతే ఇక్కడ మేబీ వాళ్ళకు ల్యాక్ ఆఫ్ సపోర్ట్ మిస్ అయితది. కాబట్టి దీనికి ఆహ్, తగ్గే ఛాన్స్ ఉంటది. మూవీస్ వచ్చే ఇన్‌కమ్ గాని లేదంటే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ తీయడం గాని సో, ఇవి తగ్గే ఛాన్స్ ఉంటది. అక్కడ ఉండడం వల్ల ఇక్కడ కొంచెం హైదరాబాద్ ఇమేజ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటది. ఆహ్, ప్రమోషన్స్ గానీ, కన్సర్ట్స్ కానీ, మ్యూజికల్ ఇవన్నీ గూడా తగ్గే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఇండస్ట్రీ ఉండడం వల్ల దానికి ఏదో రకంగా సపోర్ట్ ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతా ఉంటాయి. సో, ఇక్కడ మెయిన్ పిల్లరే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అవన్నీ ఆటోమేటిక్‌గా అక్కడికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఖచ్చితంగా తెలంగాణకైతే కొంచెం గట్టిగానే ఎఫెక్ట్ పడతది. దీనివల్ల ట్యాక్స్‌లుండవు. కొంచెం హైదరాబాద్ ఇమేజ్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఆహ్, ఈ హీరోస్ గాని, ఈ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎవరైనా నువ్వు ముంబైలో గాని, హైదరాబాద్‌లో గాని ఎక్కడైనా హైదరాబాద్ అంటారు వాళ్ళు. సో, దానివల్ల ఎంతో కొంత హైదరాబాద్ ఇమేజ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటది. సో, ఫస్ట్ అలా ఇబ్బంది అయినా గూడా సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అడవి మొత్తం నరికిన తర్వాత ఏమైతది వాన పడంగానే మళ్ళీ కొత్త మొలకలొస్తాయి. సో, అలాగే కొద్ది రోజులు ఇబ్బంది పడాల్సొస్తది తెలంగాణ. తర్వాత ఫ్రెష్ టాలెంట్ ఒస్తది. బలగం వేణు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది పుట్టుకొస్తారో చెప్పలేం మనం. అంత మంచి తెలంగాణ నేపథ్యంలో తీసే మూవీలు ఎక్కువొస్తాయి. రూట్ మూవీస్ ఎక్కువొస్తాయి కమర్షియల్ మూవీస్‌తో కంపేర్ చేస్తే. సో, ఫ్రెష్ టాలెంట్స్ ఇక్కడ కొత్త వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్, కొత్త వాళ్ళకి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి ఇంకెక్కువ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యాస వాళ్ళకి ఒక పట్టు ఉంటది కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అలాగే ఇంకోటి నెగెటివ్ ఏందంటే తెలంగాణలో కొద్దిగా ఆంధ్రతో కంపేర్ చేస్తే కొద్దిగా మూవీస్ మీద కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అమ్మాయిలు కానీ లేదంటే కొద్దిగా తక్కువుంటది వాళ్ళతో కంపేర్. సో, ఆర్టిస్ట్‌కి కొంచెం తక్కువయ్యే ఛాన్స్ ఉంటది. సో, అది రాపిడ్‌గా టైమ్ పాస్ అయ్యే కొద్దీ పెరుగుతది. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు గానీ స్టార్టింగ్ స్టేజ్‌లో తెలంగాణ కొంచెం ఇబ్బంది పడాల్సొస్తది. తర్వాత ఆటోమేటిక్‌గా ఇండస్ట్రీ ఇలానే గ్రో అయితా ఉంటది. అప్పుడు 2 ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంటది టైమ్ పాస్ అయ్యే కొద్దీ. అప్పుడు ఏమైతది? అప్పుడు ఏం చేస్తాయి ఇప్పుడు తమిళనాడు, ఆంధ్ర అయితే మనం ఇప్పుడు ఎలా కొట్టుకుంటున్నామో అప్పుడు ఇంకా తెలంగాణ, ఆంధ్రాని మళ్ళా సినిమాలు వాళ్ళ హీరోలు మనం, మన హీరోలు వాళ్ళు ఇలా జరిగే ఛాన్స్ ఉంటది. సో, అంతే. ఇది నా ఒపీనియన్. సో, ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ద డే 2 రాష్ట్రాలకి బెనిఫిట్ అయితది కానీ స్టార్టింగ్ స్టేజ్‌లో కొంచెం తెలంగాణ ఇబ్బంది పడాల్సొస్తది. తర్వాత ఆటోమేటిక్‌గా ఇక్కడ టాలెంట్ కానీ, ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ కానీ ఆటోమేటిక్‌గా క్లియర్ అయితది. కొద్దిగా రోజులు ఇబ్బంది పడాల్సొస్తది. సో, తర్వాత ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది. సో, ఇది నేను అనుకున్న అనాలిసిస్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి. మీకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ ద్వారా చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, మీ సినిమా పిచ్చి ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.